హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాచూరు సాయిని మళ్ళీ వచ్చేసాను మీ ముందుకు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మీకు అత్యంత పురాతనమైనటువంటి శివాలయాన్ని అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ దేవస్థానాన్ని అయితే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శివాలయంగా పేర్కొంటారనమాట. అందుకే ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంటుందని చెప్పేసి అంటారు. ఇక్కడ శివరాత్రికి కానీ లేదంటే కార్తీక మాసానికి కానీ పూజలు చాలా వైభవయుతంగా జరుగుతాయన్నమాట. ఇక్కడ భక్తులు కూడా కిటకిటలాడిపోతుంటారు, అంత జనాభా వస్తారు. ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే మేము దేవస్థానానికి రావడం జరిగిందనమాట. 4:40కి మేము దేవస్థానానికి రావడంతోనే అప్పటికే చాలామంది జనాభా వచ్చారు. ఇంతమంది కూడా తొలి పూజ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే సూర్యోదయానికి ముందు జరిగేటువంటి తొలి పూజ కోసం భక్తులందరూ కూడా ఎదురు చూస్తుంటారు. ఫలితం ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక ఆశ అని చెప్పేసి అంటుంటారు అనమాట. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇక్కడ పూజ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుందని చెప్పేసి ప్రజలంతా నమ్ముతారనమాట. చూడండి ఫ్రెండ్స్, దేవస్థానం చుట్టూ 4 వైపులా కూడా ఎంతమంది జనాభా అంటే సింగిల్స్ కాదు, పేర్స్ తోటే వచ్చేసి కితకితలాడిపోయింది. ఇంతమంది కూడా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున 365 రోజుల ఒత్తులు కానీ మామూలుగా రకరకాల దీపారాధన ఒత్తులు కానీ వెలిగించడానికి చాలామంది అంటే ఇష్టపడుతుంటారు. మొత్తం మీద మేము 4:40కి వెళ్ళి దర్శనం ఆ పూజ కంప్లీట్ చేసుకునేసరికి మాకు 6 దాటింది. చూసారా, తెల్లారింది కూడా అంతసేపు పట్టిందనమాట. అంత జనాభా ముందు చాలామంది అంటే చాలామంది జనాభా వచ్చారనమాట. ఇక్కడ విశిష్టత అలా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, అలాగే కాకుండా ఇక్కడ మనకు ఒక గోశాల కూడా ఉంటుంది. ఇది చాలా పురాతనమైనటువంటిది, చాలా పెద్ద దేవస్థానం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, జనాభా ఇంతమంది వచ్చినా ఎందుకో కొద్దిగా మెయింటెనెన్స్ లోపం అయితే కనిపించిందని చెప్పేసి అందరూ అంటున్నారు. కొద్దిగా ఇంకా బాగుంటే బాగుంటుందని చెప్పేసి అనిపించింది నాకు కూడాను. ఫ్రెండ్స్, మా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనానికి అయితే నేను దేవస్థానం లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మీకు స్వామివారిని కూడా చూపిస్తాను. ఇలా దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత కాసేపు ప్రశాంతంగా ఒక పక్కన కూర్చొని మేమైతే ఇంటికి వెళ్ళడం జరిగింది. దానికి ముందుగానే మేమైతే స్వామివారికి ఇవ్వదలుచుకున్నటువంటి అంటే పంతులు గారికి ఇవ్వదలుచుకున్నటువంటి మోయన అలాగే దానికి సంబంధించినవన్నీ కూడా స్వామివారికి ఇచ్చి ఆశీర్వచనాలు తీసుకోవడం జరిగింది. ఇలా చేయడం వల్ల మనకైతే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి విశేషాలన్నీ కూడా మీకు తెలియపరచడానికి మా ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.